గత జన్మ జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా? నాకు గుర్తొస్తుంది అని చెప్పాను, అదంతా నిజం అని చెప్పాను. నిజమే కదా? మరి గత జన్మద జ్ఞాపకాలు మీకు గనక గుర్తొస్తూ ఉంటే మీరు ఎప్పుడు తనువు చాలిస్తారనేది మీకు తెలుసు కదా? ఏంటి మీరు తనువు చాలిస్తారు, మీరు ఎప్పుడు చనిపోతారు అని. ఎప్పుడు అగ్నిస్తే అప్పుడే పోతాం అంతే, ఎవరైనా సరే. ఏంటి అంటే తెలుగు అర్థం కావట్లేదా? తెలుగు అర్థం కావట్లేదా? తెలుగాని కాదు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ అలా అవుతుంది. కానీ సంస్కృతం అర్థమైద్దా? సంస్కృతం అయితే నేను ఇంతవరకు, దైవ భాష కదా? దైవ భాష అదైతే కనుక నేను ఇంతవరకు చదవని కూడా చదవలేదు. ఏం చదవలేదు? సంస్కృతం అనేది నేను చదవలేదు. ఎందుకు నీకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే నువ్వు చదవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాట్లాడేస్తావు కదా ఆటోమేటిక్ గా. ఏమో నాకైతే తెలియదు కానీ అలా అని కాదు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు నేను మంచిగా ఉండాలనుకున్నాను, అందరిలాగా ఫస్ట్ పుట్టాను, అందరిలాగా ఒక చదువుకున్నాను, మొత్తం అదే ట్రాన్స్ఫర్ నేను ఉండలేదు. ముందు ఏంటంటే కనుక చదువుకున్నాను, స్టడీ పరంగా ఇలా ప్రాబ్లం ఏంది ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మరి సంస్కృతం మీకు అర్థమవుతుంది, ఇంతవరకు నేను ట్రై చేయలేదు. అంటే తెలుగు అర్థం కాలేదు కదా నాకు, దానికోసం ఆ ప్రశ్న వేశాను నేను. ఓకే, మొత్తానికి నిజంగా అసలు మీ జీవితాల్లో ఆకిరెడ్డి ఎందుకు వచ్చాడు, శ్రీనివాస్ రెడ్డి ఎందుకు వచ్చాడు, ఆ కార్తికేయ ఎవరు, కార్తికేయ శ్రీనివాస కార్తికేయ అది నేను క్లారిటీ ఇచ్చాను. మీరు నమ్మడం నమ్మకూడదు అనేది మీ ఇష్టం. ఎందుకంటే నేను దగ్గర ఉండి చూసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, నేను పిచ్చిదాని కాదు. ఎవరో వచ్చి నాకు కాలు కింద మచ్చుంది కొన్ని కొన్ని చెప్పినంత మాత్రాన అప్పుడు ఏం జరిగిందో పద్ధతి చెప్పాలి, చెప్పిన తర్వాత ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు మీ గురించి కానీ మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఏమైనా మాట్లాడుంటే కనుక మీకు కూడా తెలియదు కదా కొన్ని విషయాలు, అవి మళ్ళీ అతను వచ్చి మళ్ళీ చెప్తే గానీ మీరు నమ్ముతావు, అందువరకు నువ్వు నమ్మవు కదా. నేను అలా కొన్ని కొన్ని చెప్పాడు కానీ నేను నమ్మినా, అతనే నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి ముందున్న తదుపరి లక్ష్యం ఏంటి మరి? ఇప్పుడు ఏం లక్ష్యం లేదు, విగ్రహాల కోసం అని పెట్టుకున్నాము. అతను నా గుడి జోలికి రావద్దు అని అన్నాడు. టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో మీలో క్షుద్ర పూజలు, ఇప్పుడు మీరు తాంత్రిక శక్తి ఉందని చెప్పి లేదు, మీరు అశ్విన్ ఏమన్నా భయపెట్టారా? లేదు, నేను వెళ్ళింది ఒకసారి, తర్వాత వచ్చేసి మీడియా ముందు అందరి ముందు ఒకసారి వెళ్ళిన, 2 సార్లు నేను వెళ్ళింది అతని దగ్గరికి. అంతకు ముందు నేను ఫోన్ కూడా పోలేదు అతని దగ్గరికి. అయినా సరే అతను భయపడితే నాకేం వస్తుంది? అతను భయపడాల్సిన అవసరం నాకు లేదు. అసలు మాకు భయపడి అంత దూరం అంత గుడి కట్టుకునేటోళ్ళు ఒకరికి భయపడతారా సార్? చెప్పండి. అంత గుడి కట్టుకొని కష్టాజీతంతో 2 కోట్లు కట్టుకునేటోడు అమ్మవారి భక్తుడు. మరి ఆయన కాళీమాత అంటే ఎవరు? కాళీమాత ఎవరికి భయపడింది. ఆ అమ్మవారి భక్తుడు ఇంకొకరు భయపడతారా అంటే ఎట్లా నమ్ముతారు సార్? ఇప్పుడు చోళరాజు వచ్చాడని చెప్తున్నారు కదా, ఒక అమ్మవారి భక్తుడు అంటే కాళీమాత భక్తుడికి ఆత్మ ప్రవేశిస్తుందా? ప్రవేశిస్తే మీరే చెప్పండి. మరి ప్రవేశించదు కదా. ఇప్పుడు ఎందుకు ప్రవేశించకూడదు? ప్రవేశించకూడదు అంటే నాకు తెలిసిన వరకు కదా ప్రవేశించదు కూడా. ఎందుకు? అతనే చెప్పింది. ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మాట్లాడింది అశ్విన అంటే అశ్వినే, ఇల్లంక మాట్లాడింది అశ్విన అంటే అశ్విని అని ఒప్పుకున్నాడు. మరి అదెందుకు చెప్పాడు? మరి అప్పుడు మాట్లాడింది చోళరాజు కదా, అదే చెప్పొచ్చు కదా, అశ్విని ఎందుకు చెప్పాడు? మరి అక్కడ క్లారిటీ వస్తుంది కదా. కాదు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీకైతే పూర్వజన్మలో ఉన్న జ్ఞాపకాలు గుర్తు రావచ్చు, కానీ అతని శరీరం మీదకి వేరే వాళ్ళు వచ్చారంటే అది మీకు నమ్మసక్యంగా లేదు. నమ్మసక్యంగా అతనే ఒప్పుకున్నాడు కదా, అతనే చెప్పాడు అశ్వినే అని. అంటే మీరు చెప్తున్న దాంట్లో ఏమో నిజాలు ఉన్నాయి, అతను చెప్తున్న దాంట్లో నిజాలు లేవా? మరి సరే, నిజాలు మాట్లాడుతున్నారు కదా, ముందు అశ్విన్ చెప్పొచ్చు కదా, అవునండి గుడి ఉంది అమ్మాయికి, అప్పుడు చెప్పొచ్చు కదా అమ్మాయికి దివ్య దృష్టి ఉంది అని చెప్పేసి. ముందు చెప్పుకోకుండా అమ్మాయి ఫేక్ ముందండి గుళ్ళు లేవు ఆయన చెప్పాడా మీకు? వీడియోలోనే ఉందండి, కావాలంటే నేను వీడియో చూపిస్తాను మీకు, కావాలంటే అప్పుడు చూసుకోండి. నేను ఆల్రెడీ సార్ నేను పంపిస్తాను చూడండి కావాలంటే. మొత్తం మీరు అన్ని చూస్తే మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది. మీకు దివ్య దృష్టి ఉందా? నేను కొన్ని చూడగలను అని చెప్పా. నాకు నేను అడుగుతుంది, మీకు దివ్య దృష్టి ఉందా? ఉంది. నాది దివ్య దృష్టి కాదు, దైవ దృష్టి. దైవ దృష్టి ఉందా? ఇప్పుడు ఉంది కాబట్టి అవన్నీ నాకు గుర్తుకొచ్చాయని. ఇప్పుడు దైవ దృష్టి ఉందా? ఎందుకు లేదు, ఉంది. ఓకే, దైవ దృష్టి ఉంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది కూడా మీకు తెలియాలి కదా. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు, తెలుసుకోవద్దని కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి మళ్ళీ? నేను తెలుసుకోవాలని నాకు లేదు. ఇప్పుడు మీకు దైవ దృష్టి ఉంది కదా, మంచి కార్యాలకు ఆ దైవ దృష్టిని మీరు ఉపయోగించవచ్చు కదా. ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈరోజు సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఆ దారుణాలను మీరు ఆపచ్చు కదా. అదేంటి, మీకు దైవ దృష్టి ఉందా లేదా? మీకు దైవ దృష్టి ఉంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలను, అన్యాయాలను, అఘాయిత్యాలను మీరు ఆపచ్చు కదా. ఆపచ్చా లేదా?
ఆపొచ్చు కానీ నేను ఒక మనిషిలా బతకాలనుకుంటున్నాను, వాటిలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. విగ్రహాలు తీసిన తర్వాత ఒక మామూలు మనిషి ఎలా ఉంటారో అలా ఉండాలనుకున్నా అన్న. అలాంటప్పుడు నేను మళ్ళీ వీటి జోలికి పోకూడదు అనుకుంటున్నా, కాబట్టి నేను వీటిలోనే ఉంటున్నా. నేను వాటిలోకి వెళ్ళాలనుకోవట్లేదు. మీకున్న దైవ దృష్టితో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు చెప్పేటువంటి ఆ విజయనగరంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు, అంటే గుడి లోపల ఏ అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలని మీకున్నటువంటి ఆ దైవ దృష్టితో మీరు ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు? బయటికి తీసుకురాలేరు అంటున్నారు. అంటే శక్తులతో ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటే సరిపోదని చెప్పిన, అతను మేము ఇద్దరం కలిసి అందరి ముందు తీస్తామని చెప్పాను. కానీ నేను ఒక్కదాన్నే వస్తాను, నేను ఒక్కదాన్నే తీస్తాను నేను ఎక్కడ చెప్పలేదు. మేమిద్దరం కలిసి తీస్తామని చెప్పాను. అతను ఇప్పుడు వద్దు అంటే కనుక సరే నేను డ్రాప్ అయిపోతాను ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అక్కడ చూడండి. అతనితో పని ఉంది మీకు. మీకున్నటువంటి మీరు లోక కళ్యాణం కోసము నిజంగా మానవ జీవితాన్ని గనక పొంది ఉంటే మీకున్నటువంటి దైవ దృష్టితో మీరు అశ్వన్ని ఒప్పించచ్చు. అశ్వంతో పాటుగా ఎవరైతే మీ కార్యానికి అడ్డుపడుతున్నారో వాళ్ళందరి మనసు మార్చచ్చు, మీ దైవ కార్యాన్ని మీరు నెరవేర్చచ్చు. కానీ మీరు ఎందుకు చేయట్లేదు? అది అలా ఉపయోగించకూడదు. వాళ్ళందరూ అంటే మీకు దైవ దృష్టి లేదు అంతేనా? నేను దృష్టి లేదని అని చెప్పను. ఎందుకంటే గనుక ప్రతి దానికి దృష్టిని వాడాలి, ప్రతి దానికి శక్తిని వాడాలంటే కుదరదు. అంటే చిన్న చిన్న వాటి కోసం కూడా దైవ శక్తిని కానీ దైవ దృష్టిని కానీ ఉపయోగించాలా? కాదమ్మా, నేను అనేది ఏంటంటే మిమ్మల్ని గాని మీ తల్లిని గాని మరొక మగవారితో మీకు అక్రమ సంబంధం ఉంది అంటూ మీ మీద నిందలు వేస్తుంటే ఆ దైవ దృష్టితో మీరు వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? నాకు శిక్షించాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు మీకు నిజంగా దైవ దృష్టి ఉంటే మీరు విజయనగరం వెళ్ళిన తర్వాత మీ మీద ఆరోపణలు వస్తాయి, మీ మీద నిందలు పడతాయి అని మీకు తెలిసిన తర్వాత మీరు వాటిని ఎందుకు ఆపలేకపోయారు? అవన్నీ నేను తెలుసుకోవాలని కూడా తెలుసుకుంటా అని చెప్పాను, కానీ నాకు ముందే తెలుస్తా అని చెప్పలేదు. నేను తెలుసుకోవాలని కూడా నేను తెలుసుకోగలను, ఎవరి గురించి దేని గురించి అయినా అని చెప్పాను. కాదమ్మా, ఇప్పుడు నువ్వు లోక కళ్యాణం కోసం నిజంగా మానవ జీవితాన్ని గనక పొంది ఉంటే నువ్వు ప్రతి ఒక్కటి తెలుసుకో ఉంటావుగా. నువ్వేం చేయాలి, నీ కార్యాచరణ ఏంటి, అసలు నీ లక్ష్యం ఏంటి, ఇవన్నీ నీకు తెలుసు కదా. ఫస్ట్ లక్ష్యం ఏమనుకున్నా తెలుసా? తెలుసు, విగ్రహాల కోసం అని నా లక్ష్యం అని చెప్పాను. తర్వాత అతను ఒకవేళ ఒప్పుకోకపోతే కనుక అతను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని తెలుసుకోలేదు. ఒకవేళ అతను నో అని చెప్తే కనుక నా విగ్రహాలు తినడం ఇష్టం లేదని చెప్తాను కనుక నేను డ్రాప్ అయిపోతాను నేను ముందు చెప్పడా. మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అది చెప్పాను కదా. చెప్పినప్పుడు ఇప్పుడు నాకు వద్దు అమ్మా నా గుడి ఇంటర్వ్యూలో మీకు దైవ దృష్టి ఉంది అని నాకు చెప్పలేదు. ఇప్పుడు ఏది ఇతను ఎవరు అశ్విన్ గారు అన్నారు కాబట్టి ఆయన నోటి గుండా కొన్ని నిజాలు వచ్చాయి కాబట్టి దేవరహస్యం అంటారు కదా. దేవరహస్యం మీరు ఎందుకు చెప్పారంటే కొన్ని దేవరహస్యాలు చెప్పడానికి కొన్ని ఉంటాయి, అది ఎవరికి అనుమతి లేదు చెప్పడానికి దేవరహస్యానికి. అంటే పదే ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే భవిత, నిన్ను గత కొద్ది రోజులుగా కొన్ని ఛానల్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు నీకు సంధించారు వాళ్ళు, వాటికి ఒక్కదానికి కూడా నువ్వు సమాధానం ఇవ్వలేకపోయావు. ఎందుకు? కారణం ఏంటి? కారణం అంటే నీకు నిజంగా దైవ దృష్టి కనుక ఉంటే వీళ్ళకి చెప్పడం ఇంకా వేస్ట్ నిజంగా అనుకున్నా. ఎందుకంటే కనుక ప్రతిదీ వినకోకుండా వన్ సైడ్ విన్నారు వాళ్ళు అంతవరకు. అశ్విన్ గురించి నేను ఒక్కదానికి ఇంటర్వ్యూ చేయాలి. వన్ సైడెడ్ కాదు, నేను ఒక చిన్న క్లిప్ చూపించారు మా వాళ్ళు ఇంటర్వ్యూ కంటే ముందు. నీకు నిజంగా ప్రతి పౌర్ణమికి కుబుసం గనక వస్తూ ఉంటే, ఇప్పుడు నాగరానికి వచ్చేలాగా నీకు కూడా కుబుసం గనక వస్తూ ఉంటే పొట్టు రాలుతుంది కదా వస్తూ ఉంటే అసలు నెలకి ఎన్ని పౌర్ణములు ఉంటాయి అనేది నువ్వు ఎందుకు చెప్పలేదు? మరి అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? నేను చెప్పలేదు. ఎందుకు చెప్పాలనుకోవట్లేదు. అంతకు ముందే నాగస్వరం పెట్టడము తెలియదన్నావు. మరి తెలియదని చెప్తా. ఇదే ఆన్సర్ గనక అక్కడ ఇచ్చినట్లయితే జనాలు కూడా ఓకే తనకి ఇష్టం లేదేమో, తనకి నిజంగా చెప్పడం ఈ సందర్భంలో నచ్చట్లేదేమో, అందుకే ముందు చెప్పాను నేను చెప్పనని చెప్పాను. వాటికి ఏమన్నారు వాళ్ళు, ఇది వినట్లేదు. మొత్తం అందరు వచ్చేసి ఒక్కటేసారి వచ్చేసి నువ్వు ఫేక్ ఇంకొక తప్పు చేశారు అక్కడ. ఏంటంటే గనుక నాగస్వరం పెట్టారు, వద్దు నాకు పెయిన్ వస్తుంది అని చెప్తే గనుక పెయిన్ ఎలా చూపిస్తారు? ఇప్పుడు నీకు ఒక నొప్పి వస్తుంది, నీకు గాయం అయితే కనుక నాకు ఇక్కడ గాయం అయితే నాకు ఇక్కడ నొప్పి నువ్వు చూపిస్తావు. లోపల వచ్చే నొప్పిని కూడా నువ్వు చూపించగలవా? దానికి కూడా వాళ్ళ అమ్మవారు వస్తుంది, నువ్వు రేపు కూడా ఒక కొత్త నాటుగా మారుతావేమో అమ్మవారు వస్తున్నట్టు అంటే కనుక ఇక్కడ పెయిన్ అనిపించదా? ఇంకా వీళ్ళకి ఎంత చెప్పినా వృధా ప్రయాసే. వీళ్ళకి చెప్పి కూడా ఫేక్ అని డిక్లేర్ చేస్తారు కదా, ఎందుకు ఇదంతా? వీళ్ళకి ఇంకా తెలియదని చెప్పేసి నెలకి ఎన్ని పౌర్ణమి? ఒక్క పౌర్ణమి ఒకటి. షూరా? ఓకే.